ఇప్పుడు మోడీకి పోద్దులే ఇదంతా అనుకుంటే రేపు పొద్దున ఏళ్ళనైనా ఎందుకు ఎన్నుకోవాలి జనం, రాష్ట్రాల వాళ్ళని. మోడీకి జాతీయ ఎన్నికలతో సమస్య ఉంటుంది. రాష్ట్ర ఎన్నికలకైతే కనుక ఇక్కడ మా ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట మరి ప్రాంతీయ పార్టీల జవాబుదారీనే కదా. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక ప్రాజెక్ట్ వాళ్ళు అమలు చేసుకుంటారు, వాళ్ళ పార్టీనో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ వాళ్ళకి చెప్తారు, వాళ్ళు ఈ భారాన్ని మ్యాక్సిమం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మనకి పెట్రోల్ ఇక్కడ 118 రూపాయలు 119 రూపాయలు ఉంది, అదే 99 రూపాయలు 100 రూపాయలు బీజేపీ పాలిత రాష్ట్రాలు. మరి వాళ్ళు భారాలు భరించట్లేదు కదా, వాళ్ళు భరించుతున్నారు కదా, అక్కడ జనాల మీద వేయట్లేదు కదా. అట్లాంటిది ఇక్కడ యాక్షన్ తీసుకున్నారు అనుకోండి, వీళ్ళు మంచోళ్ళు అవుతారు. తీసుకోలేదు అనుకోండి ప్రజలకి చెడ్డోళ్ళు అవుతారు. అంతే, తేల్చుకోవాల్సింది మంచోళ్ళ చెడ్డోళ్ళు అంది వీళ్ళు. అందరం కలిసి చెడ్డోళ్ళు అవుదాం లేకపోతే అందరం కలిసి మంచోళ్ళం అవుదాం అంటున్నాడు ఆయన. అది డెసిషన్ తీసుకోవాల్సింది వీళ్ళు మంచోళ్ళు అవ్వాలా చెడ్డోళ్ళు అవ్వాలన్నది. సార్, ఒకటి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్ జరుగుతుందని ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాయి, బ్లాక్ మార్కెట్ నియంత్రించాలి అని కూడా ప్రధాని సూచిస్తున్నారు. దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇలాంటి సందర్భాల్లో ఒకవేళ అరికట్టడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే తప్పదు. బేసిక్గా ఇప్పుడు మనం మీకు యాజ్ ఫర్ నామ్సే ఎవరు కూడా గ్యాస్ బండ, డొమెస్టిక్ బండ షాపుల్లో హోటళ్లలో వాడకూడదు. కానీ ఇవాళ రోడ్డు పక్కన నడిచే ప్రతి బండి డొమెస్టిక్ గ్యాస్ బండ మీదనే నడుస్తుంది. ఈవెన్ పెద్ద పెద్ద హోటళ్ళు కూడా డొమెస్టిక్ బండలతోనే నడుస్తున్నాయి. ఎందుకని? ఈ కమర్షియల్ గ్యాస్ రేట్ ఎక్కువ కావడం వల్ల. ఇప్పుడు ఈ డొమెస్టిక్ వచ్చేటప్పటికి 950 రూపాయలు. కొంతమంది అంత ఖర్చు పెట్టడం ఎందుకని పెద్ద పెద్ద హోటల్ 900 ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా, వాళ్ళకి భరించలేరు. అదే అనేది ఇప్పుడు 1700 రూపాయలు భరించలేకపోవడం ఏంటి? ఇప్పుడు ఒక పునుగులు చిన్న వాళ్ళైనా భరించగలరు, కాకపోతే కొంతమంది భరిస్తున్నారు, కొంతమంది ఇది వస్తున్నప్పుడు ఎందుకులే అనుకుంటారు. బేసిక్గా 1700 పెద్ద కష్టం కాదు. ఒక టీ ఒక బండ మీద టీ అమ్మేటటువంటి అతను కనీసం 50,000 టీలు పెట్టగలరు ఒక కమర్షియల్ బండ.